హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యం అంట. ప్రతి దానికి లోకల్లో ఇంతమందని, అదే మందులని, ఇంగ్లీష్ మందులని, హోమియోపతి మందులని, ఆయుర్వేద మందులని, ఇలా ఎన్నో రకాల మందులు ఉంటాయి. కానీ అన్నిటి వల్ల అన్నీ సాధ్యం కాదు. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకున్నా సరే, ఆ మందులు నీకు జయకరంగా నీ ఒంటికి పడడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు కావాల్సిన శక్తిని ఇవ్వడానికి ఆ మందులు కూడా పనిచేయాలంటే దేవుని కృప ఉండాలి. ప్రతి దానికి ప్రార్థన. ఇదే ఆహారం తిని అనేక మంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఉంటాయి. అదే ఆహారం తిని బలాన్ని పొందుకున్న వాళ్ళు ఉంటారు. అదే మాత్ర వేసుకొని తన జీవితాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉంటారు. అదే మాత్రం వేసుకుని స్వస్థత పొందుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కొన్ని ప్రయాణాలు ఆగిపోతుంటాయి. అనేక మంది ఏవేవో మాటలు ఇస్తుంటారు. కొంతమంది వాటిని చేస్తారు, కొంతమంది వాటిని చేయలేరు. ప్రతిదీ ప్రయాణమైనా కావచ్చు, ఆహారం అయినా కావచ్చు, నీకు వేసుకునే మందులైనా సరే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ప్రార్థన వలననే. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు అందులో చీకటి ఉందనుకోండి, ఆ పరిస్థితిలో, ఆ ప్రయాణంలో, ఆ యొక్క గృహంలో, ఆ యొక్క వివాహంలో, ఆ యొక్క ఆఫీస్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైతే చీకటి ఉంటుందో ఆ చీకటి ప్రార్థనకి ఏమవుతుందంటే భయపడిపోయి పారిపోతుంది. చీకటి భయపడేది వెలుగునకు మాత్రమే. వెలుగు దేవుడే. హల్లెలూయా. మన దేవుడు వెలుగై ఉన్నాడు. నీవెప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో వెలుగు కుమ్మరించబడుతుంది. వెలుగు ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది. అందుకే ప్రతిదీ ప్రార్థన వలననే అట్టి ప్రార్థనా జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.